గురువుగారు కోరిక నెరవేరాలని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముడుపు కట్టుకోవాలి మనం? మనం కోరిన కోరికలు తీర్చేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణ స్వరూపం. ఈయనకి ఏంటంటే, అయ్యా నా కష్టాన్ని తీర్చు, నా కష్టాన్ని తీర్చినట్లయితే కనుక నేను నీ సన్నిధిలోకి ఇదిగో నాకు తోచిన తృణమో పరణమో నీకు సమర్పించుకుంటాను అని చెప్పాను. వాస్తవానికి తృణమో పరణమో కూడా ఆయన ఇచ్చిందే, కానీ ఏదో మన మనస్సంతోషం కొరకు ఆయనకి ఏదో నా దాంట్లో ఇస్తానయ్యా అని చెప్పి ఇచ్చుకోవడం. అది కూడా ఏమిటంటే, నా కష్టాన్ని తీర్చినందుకు గాను ప్రతిఫలం ఆశించి కాదండి. మీరు ఇచ్చే ఏ హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే, మీరు ముడుపులో ఇచ్చినా ఏది ఇచ్చినా అది తిరిగి అన్నదానాలకో లేకపోతే మీ యొక్క ధర్మమైన కార్యక్రమాలకో లడ్డూల తయారీలకు ఉపయోగిస్తారు. అర్థమైందండి? ఇలా ఎలా ముడుపు కట్టుకోవాలి, చాలా మంది వరకు ముడుపు ఎలా కట్టుకోవాలో తెలియదు. ఎలా కట్టుకోవాలి అంటే, నీ సంకల్పం ఏదైతే ఉందో ముందుగా రేపు శనివారం, వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రీతికరమైన రోజు. తెల్లవారుజామున నిద్ర లేచి కుంకుడికాయతో తలస్నానం ఆచరించి పసుపు వర్ణం కానీ తెలుపు వర్ణం కానీ వస్త్రాలు కట్టుకుని, కుదిరితే కనుక స్ఫటికమాల, లేదు అంటే ఒక రుద్రాక్షమాల మెల్లో ధరించి వెంకటేశ్వర స్వామి వారి ముందుగా కూర్చుని పిండి దీపం అంటారు, పిండి దీపాన్ని తయారు చేసుకుని నెయ్యి వేసి పిండి దీపాన్ని వెలిగించి స్వామివారికి తులసిమాల సమర్పించి, అప్పుడు ఒక పసుపు వస్త్రంలో లేదా తెల్లటి వస్త్రానికి పసుపు పూర్తిగా రాసి, అందులో నీ దోసిడితో ఇలా ఎలా పడితే అన్ని 3 దోసులు లేదా 5 దోసులు బియ్యం పోసి, ఒక ఎండు ఖర్జూరము, ఒక ఒక్క 11 రూపాయలు లేదా 111 రూపాయలు నీ స్తోమత, అది అక్కడ పెట్టి ఒక తులసి దళం దాని మీద పెట్టి చెయ్యి వేసి ఇలా వేయాలని చెయ్యి ఇలా పెట్టి, నారాయణ నీట ముంచినా పాల ముంచినా నీదే బాధ్యత, నా యొక్క కష్టాన్ని తీర్చవయ్యా, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి నమస్కారం చేసుకుని నీ మనసులో కోరిక చెప్పుకుని మూట కట్టి ఒక పక్కగా పెట్టేయాలండి. నీ పని పూర్తి అయిన తర్వాత ఈ మూటను తీసుకెళ్ళాలి. కొంతమంది ఏంటంటే డబ్బులు మూట కట్టుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా నేను కేసాలు ఇస్తానయ్యా అంటారు. కేసాలు ఇచ్చే సమయంలో కొంతమందికి ఏమవుతుందంటే ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది, పని పూర్తి అయిపోతుంది, ఇతను తిరుపతి వెళ్దాం అనుకుంటాడు, వెళ్ళలేకపోతాడు, ఈలోగా కేశఖండం చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే కాస్త కేసాలు తీసి పక్క కట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోకూడదు. కట్ చేసినటువంటి వెంట్రుకలు ఇంట్లో ఉండకూడదు. అర్థమైందండి? పసుపు కలర్ వస్త్రంలో కట్టి ఎక్కడన్నా ఓ చోట పెట్టుకోవాల్సింది. అది వేరే ప్లేస్లో ఎక్కడన్నా సరే మీరు పెట్టుకోండి, కేశఖండం చేసే ఫలం అయితే. ఇలా ఆ నారాయణుడికి ఆ ముడిపి కట్టుకోవాలి. మీరు ధనం ఇద్దాం అనుకుంటున్నారా, అయ్యా నా యొక్క కష్టం తీరిస్తే కనుక నేను ఇంత ధనం ఇద్దాం అనుకున్నా, ఆ ధనాన్ని మూట కట్టండి, లేదా ఒక బియ్యం మూట కట్టండి, లేదా ఒక కొబ్బరికాయ మూట కట్టుకోండి. కొబ్బరికాయ మూట కట్టేటప్పుడు పీచు తీసి కట్టకూడదండి. పీచు తీసేశారంటే అది మొత్తం అంతా నీళ్లు ఆవిరైపోతాయి. కాబట్టి పరిపూర్తిగా ఉన్నటువంటి పీచు తీయకుండా ఉంటుంది సరే, ఆ పరిపూర్తిగా ఉన్న కొబ్బరి బండాన్ని పెట్టుకోండి. మీ మనోసంకల్పం ఏదన్నా కానీ పసుపు వస్త్రంలో స్వామివారి దగ్గర అక్కడ పెట్టుకుని ముడిపు కట్టుకోవాలి. ఇలా ముడిపు కట్టుకున్న తర్వాత కుదిరితే నీ పని పూర్తయ్యేంత వరకు ప్రతి శనివారము నేతి పిండి దీపం పెట్టుకో. తులసి అనేటువంటి స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి, కాబట్టి తులసి మాల ఖచ్చితంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నారాయణ అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. ఈ ముడుపు కట్టిన ఎన్ని రోజులకి మన కోరిక నెరవే అవకాశం ఉంటుంది? నీ సంకల్పం ధర్మమైదైతే కనుక స్వామివారు చెప్పినట్టుగా 41 రోజుల మండలం లోపు నీ కోరిక తీరిపోతుంది. ఇంకా మనం అదృష్టవంతులమయ్యి నారాయణ సన్నిధిలో ఉంటే కనుక రేపొద్దున కూడా పరిపూర్తి. చాలా వరకు నారాయణుడిని నమ్మిన వారికి లోటు అనేటువంటి జరగదు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఒక మహత్యం కూడా ఉంటుంది. ఏమిటంటే, మీరు శ్రీశైలం వెళ్ళండి, క్యూ లైన్లో ఉంటారు, నమో హర హర పార్వతీపతయే అంటారు, అంతే. మళ్ళీ అవతల వారు అంటారు. విజయవాడ వెళ్ళండి, జై దుర్గా జై జై దుర్గా అంటారు, అంతే. వెనకాల కూడా అండు, 90% అండరు. కానీ తిరుపతిలో ఆ చివరిని ఎక్కడో ఒక ఆయన గోవిందా అంటాడు, ఈ చివరిని ఆయన పలుతాడు గోవిందా అని పలుతాడు. అంటే మనకు తెలియకుండానే తన్మయత్వంతో 2 చేతులు అలా నమస్కారానికి వెళ్ళిపోతాయి. ఆ విగ్రహం ఆ స్వామివారిని చూసిన వెంటనే
మనకు తెలియకుండానే 2 చేతులు పైకి వెళ్తాయి. అవును. విజయవాడ వెళ్ళినా నమస్కారం చేయాలమ్మా అని ఇలా అనిపిస్తుంది, ఉమ్, శ్రీశైలం వెళ్ళినా ఇలాగే నమస్కారం చేయాలనిపిస్తుంది. ఉమ్, కానీ తిరుపతి మహిమ ఏమిటంటే మెట్లు ఎక్కి కాళ్ళు లాగేస్తున్నాయి, ఎందుకు వచ్చానరా బాబు అనుకున్నవాడు ఆ స్వామివారిని అలా చూడగానే కళ్ళు పెద్దవవుతాయి, చేతులు ఆటోమేటిక్ ఇలా గోవిందా గోవిందా ఆటోమేటిక్గా 2 చేతులు పైకి లేస్తాయి. అవును. ఆ ఒక్క మహిమాన్వితమైనటువంటి వాడు శ్రీమన్నారాయణ ఒక్కడే ఓకే. కలియుగ ప్రత్యక్ష దైవం అని అందుకే అంటారండి. ఓకే. ఈ ముడుపు మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమైనా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటారా? దేవుడి మందిరం సపరేట్గా ఉంటే దేవుడి మందిరం ముడివేసేయండి ఓకే. అంతే తప్ప ఎవరన్నా ఒకవేళ ముడుపు కట్టిన తర్వాత ఇంట్లో ఏదన్నా జరగరాని జరిగి ఎవరన్నా కాలం చేశారనుకోండి, ఆ ముడుపుని మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసేయండి, ఓకే. మళ్ళీ అయిన తర్వాత తెచ్చుకోండి. ఓకే. లేదంటే కనుక ఆ ముడిపిని నీళ్ళలో వదిలేయాల్సింది. ఓకే. మన ఉద్యోగులందరికీ అంటుందనుకోండి, ఉమ్, ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ ముడిపి ఇంక పనికిరాదు, నీళ్ళలో కలిపేసుకోవచ్చు, ఓకే. లేదా ఏదన్నా ఆవుకు పెట్టేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.